అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరణ్య ద క్రేజీ గర్ల్. ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. పోయిన సంవత్సరం ఉగాది పేరు క్రోధి, ఈ సంవత్సరం ఉగాది పేరు విశ్వవసు. ఆ పేర్ల వెనకాల ఒక విశిష్టమైన కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలం నారదుడు విష్ణువుతోటి, నీ మాయలేలు అందరి మీద పనిచేస్తేమో గాని నా మీద పనిచేయవు అని అంటారు. విష్ణువు దానికి పక్కనే ఉన్న సెలయేరులో స్నానం చేయమని నారద ఋషిని పంపుతారు. నారదముని ఆ సెలయేరులోకి వెళ్ళి మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోయి తన గత జన్మ మర్చిపోతారు. ఆ కన్యని ఒక రాజు చూసి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరికి 60 మంది సంతానం పుడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజు 60 మంది సంతానం ఒక యుద్ధంలో మరణిస్తారు. ఆ దుఃఖం తట్టుకోలేక ఆ రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, నారదముని నువ్వెవరో నీకు గుర్తులేదా అని అడుగుతారు. దానికి ఆ రాణి నారదమునిగా మారిపోయి, మీ మాయలీలలు నా మీద పనిచేయవు అన్నందుకు క్షమించమని అడిగి, మీ మాయలీలలో నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అంటారు. కానీ నేను 60 మంది సంతానాల యొక్క మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని నారదముని అంటారు. దానికి విష్ణువు 60 మంది సంతానాల పేర్లనే ఉగాది సంవత్సర పేర్లుగా మారుస్తారు. అలాగ మనకు 60 ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ మొదటి నుంచి ఈ పేర్లు ప్రారంభమవుతాయి. అలాగా ఈ ఉగాదికి విశ్వవస నామ సంవత్సరము అని పేరు వచ్చింది. మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విశ్వవస నామ సంవత్సరము శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.